ఒకటవ కీర్తనలో ఉంటుంది, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, ఉత్సాహధ్వని చేయుడి. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడం అంటే ఏంటి అంటే, మనకి ఆనందాన్ని బట్టి, మన సంతోషాన్ని బట్టి చేయడం కాదు. మనం చేసే ఆరాధన, మనము అర్పించే కృతజ్ఞతాస్తుతులు, మనం పాడే పాట ద్వారా, మనం ఆరాధించే ఆరాధన ద్వారా ఆయనకే సంతోషం కలగాలి, ఆయనకి ఆనందం కలగాలి. అప్పుడు ఆయనకు మనము ఆనందగానం చేసినట్లు, ఉత్సాహధ్వని చేసినట్లు. బైబిల్లో ఒక విషయం మనం చూస్తే ఆదికాండం 8లో ఉంటుంది. అప్పుడు నోవాహు, అప్పుడు అంటే ఎప్పుడు, జలప్రళయం తరువాత నోవాహు ఒక బలిపీఠమును కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని వచ్చి ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనగా నాఘ్రాణించెను. నోవాహు అర్పించిన అర్పణ దేవునికి ఇంపైనదిగా ఉంది. ఎలాంటి ఆరాధన మరి దేవుడు నీ నుండి కోరుకుంటున్నాడు. దేవుడికి ఇష్టమైన ఈ యొక్క ఇంపైన సువాసన, విరిగి నలిగిన హృదయం. నీ విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధిస్తే దేవుడు ఎంతో సంతోషపడతారు. కీర్తన 69లో కూడా ఉంటుంది, కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. ఎద్దు కంటెను, కొమ్ములను, డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. నీవు అంతగా ప్రీతికరంగా దేవుడికి ఆరాధన చేశాక నిన్ను విడిచిపెడతాడని సమస్త విషయాలలో ఆయన కంచె వేస్తారు, నీకు మేలు కలిగిస్తారు, నిన్ను దీవిస్తారు. ఆమేన్.